నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రభు మాటలు మనం ధ్యానించుకునేటప్పుడు మనమందరం కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి యేసయ్య అనే పాదాలకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఒకసారి ప్రభా టీవీ దగ్గరికి వచ్చిన బిడ్డలను అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలు నీ వాక్యం విని అయా అది ప్రభా నీ స్తోత్రాలు 30 కానీ 60 కానీ 100 కానీ మీరు ఆశీర్వదించండి. అయా ఇది తండ్రి బిడ్డలు హృదయాల్లో మీరు నాటండి. నీ పరలోక రాజ్యానికి వారసులయ్యే భాగ్యం దయచేయండి. బిడ్డలందరినీ దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మనము దేవుని మాటలను ధ్యానించుకుందాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మనందరికీ ఈ వాక్యాలు తెలిసినవే, అందుకని మనం ధ్యానించుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చెల్లించవలనని హెచ్చరించుచున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈ వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే చాలా మాటలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా వివరించుకోవాలంటే దేవుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతున్నాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను అని అంటా ఉన్నాడు. నెమ్మది గురించి మనం కొద్ది నిమిషాలు ఆలోచిద్దాం. మరి ఈ నెమ్మది అనేది ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 11:28 వచనంలో కూడా ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నిజంగా మన జీవితంలో మనమే ప్రశ్న వేసుకుందాం. నా జీవితంలో నెమ్మది ఉందా? నా కుటుంబంలో నెమ్మది ఉందా? లేకపోతే మా బిడ్డల మధ్య మాకును నెమ్మది ఉందా? లేకపోతే మా భార్యాభర్తల మధ్య నెమ్మది ఉందా? లేకపోతే మా కుటుంబంలో మా బంధువుల మధ్య మాకు నెమ్మది ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశ్న వేసుకుందాం. ఎంతమంది నెమ్మదిగా ఉన్నారు? అన్నాను, మేము నెమ్మదిగా ఉన్నాము అన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభు అడుగుతూ ఉన్నాడు, మన జీవితాల్లో నెమ్మది కావాలి. ఎందుకంటే మన దురాశల వలనంట మరులు కొల్పబడి ఏడవబడుతున్నామంట. అందుకే బైబిల్లో ఉంది, దురాశ గర్భం ధరించి పాపమును కానీ పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని. చూడండి, ఈ దురాశల వలన మనం ఏం చేస్తున్నాం అంటే మరులు కొల్చబడుతూ ఉన్నాం, ఏడవబడుతూ ఉన్నాం, నెమ్మది లేదు, పరిగెత్తుతూ ఉన్నాం. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు మరి ఏదో సాధించాలి, లేకపోతే ఏదో చేయాలి, సంపాదించాలి, లేకపోతే మన జీవితంలో ఏదో గోల్ కొట్టాలి అని పరిగెత్తుతూ ఉన్నాం. అది మంచిదే, నేను కాదనట్లేదు. అయితే మనకి దానివల్ల నెమ్మది ఉందా? నీ ఉద్యోగం చేస్తున్నావు, నెమ్మది ఉందా? లేకపోతే నువ్వు పొలం పని చేస్తున్నావు, నెమ్మది ఉందా? లేకపోతే నువ్వు ఒక మంచి పంట వేసావు, నెమ్మది ఉందా? లేకపోతే నీ జీవితంలో ఒక వస్తువు కొన్నావు, నెమ్మది ఉందా? లేకపోతే ఒక ఇల్లు కట్టావు, నెమ్మది ఉందా? ఒక అప్పు తెచ్చావు, నెమ్మది ఉందా? నెమ్మది లేదు. కొంతమంది జీవితాల్లో నెమ్మది ఉన్నదని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ దేవుని సంగమా, ఆ నెమ్మది కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలో ఇక్కడ తిమోతి పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలు చేయాలి, యాచనలు చేయాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తాం. నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచిస్తే ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ప్రార్థన చేయరు.
అన్నిటికి సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం ఉండదు. ప్రతి 24 గంటల్లో దేవునికి 2 గంటల 40 నిమిషాలు మనము దేవునికి మనం సమయం ఇస్తున్నాం, ప్రార్థన సమయం. ప్రభు అడుగుతూ ఉండు మనం ప్రశ్న, అయ్యా నేను నిజంగా మారు మనసు పొందిన కొత్తలో లేకపోతే బాప్తిసం పొందిన కొత్తలో ఎంతో ప్రార్థన చేశాను, ఇప్పుడు తగ్గిపోయింది ప్రభా అని ఒప్పుకోవచ్చు మనం. ఒకవేళ తగ్గిపోతే మరలా అడుగుదాం, యేసయ్యా ఈ శిష్యులందరూ కలిసి మమ్మల్ని విశ్వాసంలో పెంపొందించు ప్రభా అని బిగ్గరగా ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూడగలం. ప్రియదేవుడు, ఈరోజు నెమ్మది మన జీవితాల్లో ఎందుకు లేదు అంటే ప్రార్థన చేయట్లేదు మనం. నిజంగా కన్నీటి ప్రార్థన, మోకాల ప్రార్థన, ఏకుజామున ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం కాలం ప్రార్థన, మరి సువార్త దేవుని యొక్క వాక్యము ఇతరులకి, నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత ఇతరులకు దేవుని మాటలు చెప్పుకోవటంలో నెమ్మది ఉంది. బైబిల్ చదవటంలో నెమ్మది ఉంది. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటే నెమ్మది. ప్రతిరోజు ఇతరులకి మనం బైబిల్ చదువుకున్న దాంట్లో షేర్ చేసుకుంటే నెమ్మది, ప్రార్థన చేసుకుంటే నెమ్మది, ప్రభుతో మాట్లాడితే నెమ్మది. ఆ నెమ్మది మనకుందా? ఈరోజు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. దావీదు గురించి ఎన్నో స్టోరీలు ఉన్నాయి, మన కథలు ఉన్నాయి, ఎన్నో స్టోరీలు. ఒక రాజు చెప్పాడంట, మీరు ప్రతి దేశానికి పోయి ప్రతి గ్రామానికి పోయి సంతోషంగా ఉన్న వాళ్ళని పట్టుకురమ్మని చెబితే అక్కడ దావీదు అరణ్యంలో మరి పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవుణ్ణి సంతోషంగా ఉన్నప్పుడు భటులు వెళ్ళి దావీదుని పట్టుకొచ్చారంట. ఇది చిన్న కథే, ఒక చోట నేను విని మీకు చెప్తున్న కథ. ఏందయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావంటే దావీదు చెప్పాడంట, నేను ఏసైతో నడుస్తూ ఉన్నాను, ఏసైతో మాట్లాడుతున్నాను, ఏసైతో నేను ఆరాధిస్తున్నానని చెప్పినప్పుడు ఆ రాజు మరి మారాడో మరి తెలియదు, కానీ అట్లాంటి కథలు చాలా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచిస్తే నిజంగా మనకు నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలనేది బైబిల్లో ఒకసారి రాయబడ్డది, ప్రసంగిలో కూడా కావచ్చు. ప్రియదేవుని బిడ్డలారా, మరి 2 చేతులతో పని చేసినా నెమ్మది లేదంట. మరి ఒక పని చేసి ఇంటికి వచ్చి మరి సుఖం పొందొచ్చు అని సొలొమోను రాస్తూ ఉంటాడు. ఆ అంశాన్ని నేను సరిగ్గా మీకు చెప్పలేకపోతున్నా, కానీ దేవుడు ఏమంటుండంటే మరి ఆలోచించినట్లయితే మనకు నెమ్మది కావాలి, భూమి మీద మనిషికి నెమ్మది కావాలి. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా ప్రభు సెలవిచ్చాడు. లూకా సువార్త 2:14లో కూడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కాని వాక్యం. అంటే నెమ్మది దొరకాలని. ప్రియదేవుని బిడ్డ, ఆయన పునరుద్ధానమందు యేసయ్య లేచినప్పుడు కూడా, ఆయన 3వ దినం తిరిగి లేచి సమాధి గెలిచి లేచినప్పుడు కూడా ఆయన కోరుకున్నది ఏంటంటే మీకు శుభం కలుగునుగాక, అంటే నెమ్మది కలుగునుగాక అని కోరుకున్నాడు. ఎంతోమంది బైబిల్లో నెమ్మది పొందుకున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలో 10 మంది కుష్ఠరోగుల గురించి మనకు తెలుసు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూసినా మరి ఆ కుష్ఠరోగంతో ఇబ్బంది పడ్డారు. జనులు వాళ్ళని నిందించారు, హింసించారు, దూరంగా పెట్టారు ఊరికి. వారికి ఆహారం లేదు, నీళ్ళు లేవు. ఆ ప్రియ దేవుని బిడ్డ శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. దుర్వాసన కొడుతూ ప్రజల దగ్గరికి రానినప్పుడు వాళ్ళకి నెమ్మది లేదు. 10 మంది కుష్ఠరోగులను యేసుప్రభు స్వస్థపరిచిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం తిరిగి వస్తే యేసయ్య అడిగాడు, మిగతా 9 మంది ఎక్కడ అన్నప్పుడు ఈయనొక్కడే గంతులు వేసుకుంటా, శబ్దం చేసుకుంటా, స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, పాటలు పాడుతూ ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు వచ్చి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి మరి మోషే నియమించిన కానుకను ఇచ్చి నీ యాజకుడికి నీ దేహాన్ని కనపరుచుకోమని చెప్తాడు. ప్రియదేవుని బిడ్డ, ఆలోచిస్తున్నారా వాక్యాన్ని? ప్రియదేవుని బిడ్డలారా, మనకు దేవుడు నెమ్మదిస్తే, రెండవది ఒకటి ప్రార్థన చేసుకునే, వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసుకుంటే విషయంలో, దేవుని నమ్మే విషయంలో, బాప్తిసం తీసుకునే విషయంలో మనం ముందుండి, ప్రభువుని ఆరాధించే విషయంలో ముందుండి మందిరానికి వెళ్ళేవారికి మనం ఉండాలి. బైబిల్లో ఉంది, అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక వారు ఉన్నారని వాక్యం మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, మందిర క్రమం కలిగి ఉండటంలో కూడా
మనం ఎడతెగక ఉన్నప్పుడు నెమ్మది దొరికిద్ది మనకి. ఆదివారం వస్తే మనం పొలం పనికి పోయి ప్రియ దేవుని బిడ్డలారా ఆ రోజు వచ్చిన కూలిని మనం తిని సంతోషంగా ఉండాలంటే కుదరదు. ఆదివారం కూడా నువ్వేం చేయాలంటే దేవుని మందిరానికి క్రమం కలిగి వెళ్ళాలి. ఎందుకంటే మనం నెమ్మదిగా ఉండాలి, మన పిల్లలు నెమ్మదిగా ఉండాలి, మన జీవితాలు నెమ్మదిగా ఉండాలంటే మనము ప్రభువుతో గడిపేవారిగా ఉండాలి, ప్రార్థన చేసుకునేవారిగా ఉండాలి, మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. దేవుని యొక్క ఎడతెగని ఆత్మ కలిగిన జీవితం మనం జీవించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి వారిలో నెమ్మదిగా ఉన్న వారిలో ప్రియ దేవుని బిడ్డలు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది ప్రజల జీవితాలు ఉన్నాయి బైబిల్లో. క్రొత్త నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో కూడా ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ప్రియ దేవుని బిడ్డలారా చాలామంది జీవితాలు ఉన్నాయి. పాత నిబంధనలో కూడా నోవాహు గురించి మనం ధ్యానించుకోవచ్చు. నోవా అనగా నెమ్మది. నోవాహు ప్రియ దేవుని బిడ్డలారా ఆ జలప్రళయము 40 దినాలు 40 రాత్రులు పడుతుందని దేవుడు చెప్పాడు నోవాతో. అయ్యా, ఈ తరం వారిలో నువ్వే నీతిమంతుడి కాకపడ్డావు, నాకు మరి ప్రజల పాపం వల్ల భూమి భారం ఎక్కిపోయింది, భారంతో ఉన్నది భూమి పాపం వల్ల. ఇప్పుడు చాలామంది ప్రియ దేవుని బిడ్డలారా ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, మరి చూసినట్లయితే నోవాహు దినాలు ఎలా ఉందో కాలం అలానే ఉన్నాం ఇప్పుడు కూడా మనం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నోవాహుతో, మరి నువ్వేం చేయాలంటే ఒక వాడను సిద్ధపరచుకోవాలయ్యా, ఒక వాడను నువ్వు కట్టుకోవాలన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 7వ అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో వారి కుటుంబము దేవుని మాట విన్నారని సంగతి మనం చూస్తూ ఉన్నాం. వారి కుటుంబం వరకు రక్షించబడ్డదని మనం చూస్తూ ఉన్నాం. ఎలా జరిగింది? వాళ్ళ జీవితంలో అక్కడ ప్రచండమైన వర్షం స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు వాడలో నెమ్మదిగా కూర్చున్నారు. అంటే వాడ కట్టుకున్నారు. వాడ కట్టుకోవటం అంటే అర్థం ఏంటి? రక్షించబడ్డారు. రాబోయే కాలం ఎలా ఉందంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కొన్ని కరోనా అని, కొన్ని హార్ట్ అటాక్లని, లేకపోతే కొత్త కొత్త జబ్బులని, తెగుళ్ళని, కుదరని రోగాలని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ మరి తుఫానులు. ఈ మధ్య బెంగళూరు ప్రియ దేవుని బిడ్డలారా అక్కడ చూస్తే దుబాయ్లో కూడా వర్షం దాదాపు ఒక 100 రోజులు పడాలి, ఒక సంవత్సరం పడాల్సిన వర్షం ఒక్కసారి పడి అతలాకుతలం అయిపోయింది దుబాయ్. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే సమయం లేదు, రాకడానికి సమయం అయింది. దేవుడు రాబోతున్నాడు, ఒక్కొక్కరిని ఆయన రాజ్యంలోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క మన జీవితంలో నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలంటే మన పిల్లలకి కావచ్చు, మన బంధువులకు కావచ్చు, మన తోటి వారికి కావచ్చు, మనకు నెమ్మది కావాలంటే మనం ఏం చేయాలి అంటే ఒకటి ప్రార్థన చేస్తూ ఉండాలి దావీదులాగా. 2 అపోస్తుల బోధ సహవాసం రొట్టె విడిచిన ప్రార్థన చేయడం ఎడతెగక మందిర క్రమం కలిగి ఉండాలి. మందిర క్రమం. అపోస్తులు ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఈ రోజు వస్తాడేమో నా కొరకు అని ఏ రోజుకి ఆ రోజు ఆస్తులు నమ్మి ఎదురు చూశారు వాళ్ళు నెమ్మదిగా. దేవుడు వస్తే నేను ఆయన రాజ్యానికి వెళ్ళాలని. ప్రియ దేవుని బిడ్డలారా అపోస్తులను కూడా మనం చూస్తూ ఉన్నాం. వారు నెమ్మదిగా ఉన్నారు వారి జీవితంలో. వారికి ప్రియ దేవుని బిడ్డల శ్రమలు ఎదురైనా వారి జీవితంలో మరి ప్రియ దేవుని బిడ్డలారా వారి జీవితంలో హతసాక్షులకు గురైనా కూడా వాళ్ళు ప్రాణానికి ఎట్టున్నారంటే నెమ్మదిగా ఉన్నారు. స్టెఫను రాళ్లతో కొడుతుంటే నెమ్మదిగా ప్రభు వైపు చూస్తూ ఉన్నాడంట. పారిపోలా, నన్ను కొట్టొద్దురు అని అడగలా, లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలా. ప్రియ దేవుని బిడ్డలారా స్టెఫన్ అయితే నెమ్మదిగా ప్రభు రాజ్యంలోకి ఆత్మను చేర్చుకున్నాడు. నోవాహు ఎలా ఉన్నాడంటే నెమ్మదిగా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, ప్రభు మాట విన్నాడు. ప్రభు మాట విన్న తర్వాత నోవాహు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాడను సిద్ధపరిచి ఆ వాడలో వర్షం వచ్చినప్పుడు కూర్చున్నాడు. దేవుడే ఆ నోవాహు వాడను వాకిలి వేసి తాళం వేసి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడే ఆ యొక్క వాడను నడిపించినట్లు మనం చూస్తావు. ఈరోజు నువ్వు కట్టుకున్నావా నీ ఆత్మను? దేవుడు అంటాడు, ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండిను. వాన గురిసిన, వరద వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అది పడలేదు. ఇంకొక ఇల్లు ఉంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద ఇల్లు కట్టు ప్రతి బుద్ధిమంతుని ఆ బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టగా అది పడిపోయినని వాక్యం మనం చూస్తాం. కదిలబడినని ఉంది వాక్యం.
మరి ఈరోజు నీవు నెమ్మదిగా ఉన్నావా? రాబోయే కాలంలో ఏం జరిగిద్దోనని కంగారుగా నువ్వు ఉన్నావా? నీ ఆత్మ ఎలా ఉన్నది? ఒకసారి మనం పరిశీలించుకుందాం. నెమ్మదిగా ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు తన జీవితంలో వాడగట్టుకున్నాడు. మరి నీవు బాప్తిసం తీసుకున్నావా? ప్రభువుని నమ్ముకున్నావా? విశ్వాసంతో ఆధారపడ్డావా? ప్రార్థనలో ఎదుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీ జీవితంలో దేవునికి మరి ఇచ్చే విషయంలో, లేకపోతే మందిరానికి వెళ్ళే క్రమం విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ ఇప్పుడు రాకడొస్తే మరి మనం ఎత్తబడే రీతిలో ఉన్నామా? దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనం నెమ్మదిగా ఉండాలి. ప్రభువులో ఉన్నప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం. ఏ భయములు, సామెతల గ్రంథం 1వ చివరి వచనంలో కూడా ఉంది. మరి కీడు వచ్చిన భయం కలిగిన అతడు ఎటువంటి సురక్షితంగా ఉంటాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో నెమ్మది ఎలా ఉంటుందంటే నోవాహుని మనం చూడొచ్చు. నోవాహు వాడ కట్టుకున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా బండ మీద ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలి. ఇల్లు అనగా మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మన హృదయాన్ని ప్రార్థనతో నింపుకోవాలి. మన హృదయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా అపోస్తుల వలె సిద్ధపాటు ఎడతెగని హృదయంగా మనం ప్రభుతో నడిచేవారిగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో నెమ్మది. మీరు సుఖముగా సౌఖ్యముగా నెమ్మదిగా బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ప్రార్థన చేయండి అంట. ఇది దేవునికి అనుకూలమైనది అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవునికి అనుకూలమైనది ఏంటంటే ఇదే, ప్రార్థన చేసుకోవటం. దేవునికి అనుకూలమైనది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా నెమ్మదిగా మనం జీవించాలని దేవునికి ఇష్టము, అనుకూలం అంట నెమ్మదిగా ఉండాలని. ఈరోజు చాలామంది మరణ భయాలతో జీవిస్తూ ఉన్నారు. చాలామంది తన జీవితంలో అప్పుల బాధతో భయంతో జీవిస్తూ ఉన్నారు. చాలామంది తన జీవితాల్లో ప్రియ దేవుని బిడ్డలారా మనుషులు శత్రువులై మరి ప్రియ దేవుని బిడ్డలు జీవిస్తూ ఉన్నారు, భయంతో జీవిస్తూ ఉన్నారు. నెమ్మది లేదు. అందుకో పాట ఉంది, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం నెమ్మదిగా ఉండాలని యేసయ్య మన శ్రమలన్నీ కూడా మనం యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకున్నట్లయితే అక్కడ రాయబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు సొగసైన స్వరూపమైన లేదంట. మన ఈపి మీద పడాల్సిన దెబ్బలు ఆయన వీపును కొట్టించుకున్నాడు. ఆయన ప్రియ దేవుని భూలోకానికి వచ్చి మనం భయపడుతున్నామని ఆయన ఏం చేశాడంటే ఆయన మన శ్రమంతా అనుభవించేశాడు. మనం ఇంకా నెమ్మదిగా ఉండాలి. ఆయన యేసు వైపు చూసి మనం ఏం చేయాలి? నెమ్మదిగా ఉండాలా. ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు శిష్యుడు, యేసు ప్రభు శిష్యుడిని మనం ధ్యానం చేసుకోవచ్చు. నీటి మీద నడుస్తూ ఉన్నాడు యేసయ్యని చూసి పేతురు అడిగాడు, అయ్యా నేను కూడా నడుస్తానని. నడువయ్యా అన్నప్పుడు నడిచాడు. మరలా అలల వైపు చూసి, ఆ సముద్రం వైపు, గాలి వైపు చూసి భయపడి మునిగిపోయాడు. మనం కూడా అలాంటి వాళ్ళమే. కొంతసేపు నెమ్మదిగా ఉంటాము, కొంతసేపు ఏమో భయపడతా ఉంటాం. కొంతసేపు నాకేం భయంలే అని జీవిస్తూ ఉంటాం. కొంతసేపు ప్రభువుని విడిచిపెట్టి పరిగెత్తుతూ ఉంటాం. అయ్యో అది వస్తుంది, ఇది వస్తుంది, అదో. ప్రభువులో మనం నిలకడగా జీవించలేకపోతున్నాం. ఎందుకని? నెమ్మది లేదు. నెమ్మదిగా ఉంటే మన కాలు పరిగెత్తదు. నెమ్మదిగా ఉంటే మన చేతులు అడవుడి చేయవు. నెమ్మదిగా ఉంటే మన జీవితంలో మన శరీరము కుదురుగ్గా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి నెమ్మది మనకు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రక్షణ ఉన్నది అనే భయం లేని నెమ్మది మనకు కావాలి. నా జీవితంలో ప్రార్థన ఉన్నది అనే నెమ్మది మనకు కావాలి. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనల్ని చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించినట్లయితే వారు నూనెను సిద్ధపరచుకోలేదు. బుద్ధి లేని కన్యక వాళ్ళు ప్రభువు రాకడొచ్చి స్వరం వచ్చి పెళ్లి కుమారుడు పిలిచినప్పుడు కంగారు పడతా ఉన్నారు. అయ్యో మాకు నూనె లేదు,
ఇప్పుడు కొట్లు కాడికి పోతే వాళ్ళు పోయిరే మాకు, ఇప్పుడు మీరన్నా కొంచెం పోయండి, మేము వెళ్ళాలి, మేము రావాలి మీతో అంటే కుదరదు. ఎందుకంటే ఆ రాకడ వచ్చినప్పుడు కాదు మనం కంగారు పడి తొందరపడి అప్పుడు చూసుకుందామని కొంతమంది ఉంటారు. దేవుడు రాబోయేలా చాలా టైం, ఎన్నో తరాల నుంచి అవుతున్నారులే అని చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ ఆయన దొంగ వలే వస్తాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో రాబోతున్నాడు. నువ్వేం చేయాలంటే ఆయన కొరకు నెమ్మదిగా సిద్ధపడి ఉండి ఏ దుఃఖాలు లేకుండా మన జీవితంలో నెమ్మదిగా ఉండి, ప్రభా నీవు నాకుంటే చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నోవహు ఓడలో కూర్చొని ఈ పాట పాడుకుంటుండేమో నాకు తెలియదు. ప్రియదేవుని పట్ల నెమ్మదిగా కూర్చున్నాడు. 7 రోజులు భూమి మీదే ఉన్నది ఓడ, ఇంక 7 రోజుల తర్వాత తేలిపోతా ఉంది. ఇప్పుడు ప్రజలందరూ ఆ చీకటి మయంలో వచ్చి, అయ్యా నోవహు తలుపు తీయ్యా, మేమయ్యా నీ స్నేహితులము, లేకపోతే నీకు రోజు ఉన్న దగ్గర ఉన్న బంధువులమయ్యా, నీ శ్రేయస్సు కోరేవాళ్ళమయ్యా అని అప్పుడు బతిమలాడుతూ ఉన్నారు. ఆయనేమో 120 సంవత్సరాలు బతిమలాడాడు. అయ్యా రండి, ఓడలోకి ప్రవేశించండి, ఇదిగో జలప్రలయం రాబోతుంది రండి అని సువార్త చెప్పాడు నోవహు. ఈరోజు మీకు కూడా జకరియా పాస్టర్ గారు మరి ఎంతో ఖర్చుతో కూడినటువంటి టీవీ పరిచర్య విషయంలో మరి చెప్తూ ఉన్నాడు సువార్త. మీరు కూడా ఏం చేయాలంటే సిద్ధపాడు దేవుని నమ్ముకొని ప్రార్థనలో నెమ్మదిగా ఉండి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, నోవాకి ఇచ్చిన నెమ్మది మాకు దయచి, దావీదుకి ఇచ్చిన సంతోషం మాకు దయచి, అపోస్తులకి ఇచ్చిన నెమ్మది మాకు దయచి అని ప్రభువుని మనం అడుగుదాం. ఆ నెమ్మది ఈరోజు మనకు కావాలని ప్రభు కోరుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియంగల తండ్రి, జీవాధిపతి, నీ పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు వాక్యం విన్నారయ్యా చక్కగా. అయ్యా మాటలు ప్రభా హృదయంలో ఫలింపు చేయండి. నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడి మా జీవితాల్లో నిజంగా నెమ్మది పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. అయ్యా యేసయ్య, నీలో నెమ్మది ఉంది డాడీ. అయ్యా ఈ లోకంలో మనుషుల దగ్గర నెమ్మది లేదు, ఆస్తుల దగ్గర నెమ్మది లేదు, బంగారంలో నెమ్మది లేదు. అయ్యా మా జీవితంలో ఏమన్నా నెమ్మది లేదు, కానీ నీవుంటే మాకు నెమ్మది ప్రభా. అట్టి మాటలు ఈ బిడ్డలు తెలుసుకొని అయ్యా రక్షణలోకి వచ్చి, రక్షణ లేని వారికి రక్షణ, బాప్తిసం లేని వారికి బాప్తిసం, మందిర క్రమం లేని వారికి మందిర క్రమం దయచేసి నీ రాకడలో మేమందరం ఎత్తబడిన రాజ్యంలో వారసులమై ఉండే భాగ్యాన్ని దయచేయమని అయ్యా. ఇదిగో తండ్రి, ఆదివారం జరుగుతున్న అయా ప్రభాది స్తోత్రాలు అయ్యి ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో అయ్యా యొక్క వెంకటాచలపల్లి గ్రామంలో దొనకొండ రోడ్లో జరుగుతున్నటువంటి ప్రార్థన ఆదివారం నాయన అయా జరుగుతుండగా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు తీసుకురండి. అయా బిడ్డలు వాక్యం విని బలపడి స్థిరపడి ఆశీర్వదించబడే భాగ్యాన్ని దయచేయమని యేసయ్యా, నీ పరలోకం నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం చెల్లించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ఆశీర్వాదం తీసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సహవాసం ఇప్పుడు మనకును సకల పరిశుద్ధులకును సంగమునకును సదా దేవుడు తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా, మరియకు సుతునిగా. శాంతికి దూతగా, ప్రేమకు మూర్తిగా, ఆశల జ్యోతిగా,